హాయ్ ఫ్రెండ్స్, తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మక వేదిక మహానాడు 2026 సరికొత్త వ్యూహాలతో వినూత్న మార్పులతో ప్రారంభానికి సిద్ధమైంది. సాంప్రదాయ రాజకీయ శైలిని పక్కనబెట్టి కాలంతో పాటే పరుగులు తీసేందుకు సిద్ధమైన అధిష్టానం ఈసారి హైబ్రిడ్ విధానాన్ని కూడా ఎంచుకుంది. భౌతిక వేదికల వైభవాన్ని డిజిటల్ మాధ్యమాల వేగంతో అనుసంధానిస్తూ పార్టీ క్యాడర్లో నూతన ఉత్తేజాన్ని నింపేలా ఈ కార్యక్రమం రూపుదిద్దుకుంది. రాజకీయాల్లో మారుతున్నటువంటి సమీకరణలకు అనుగుణంగా యువతకు, మహిళలకు అగ్రపీఠం వేస్తూ కనుక పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. స్త్రీ శక్తిని ప్రధాన ఇతివృత్తిగా ఎంచుకోవడం ద్వారా సమాజంలో సగభాగంగా ఉన్నటువంటి మహిళా శక్తికి, వారి నాయకత్వానికి ఈ మహానాడు పెద్దపీట వేసింది. రాజకీయ రంగంలో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంలోనూ, పార్టీ భవిష్యత్తును దిశానిర్దేశం చేయడంలోనూ తెలుగుదేశం పార్టీ తనదైన ముద్ర వేస్తోంది. ఈ మహానాడులో ప్రవేశపెట్టబోయే అత్యంత కీలకమైనటువంటి రాజకీయ తీర్మానాన్ని కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు, అలాగే రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ఉమ్మడిగా సమర్పించనున్నారు. యువ నాయకుడు, అనుభవజ్ఞురాలైనటువంటి మహిళా నేత కలిసి ఈ బాధ్యతను చేపట్టడం పార్టీలో సామాజిక సమతుల్యతకు, సమర్థతకు నిదర్శనంగా నిలుస్తోంది. మొత్తం 20 తీర్మానాల ద్వారా పార్టీ ముందున్నటువంటి సవాళ్లను, భవిష్యత్తు కార్యాచరణను కూడా స్పష్టంగా వివరించనున్నారు. సమయపాలన పాటిస్తూ క్రమశిక్షణతో సాగేలా రూపొందించినటువంటి ఈ ప్రణాళిక పార్టీ పటిష్టతకు ఆత్మగా నిలవనుంది. మహిళా సాధికారతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ పార్టీ కోసం అంకిత భావంతో కష్టపడి 4 మహిళా నేతలు వసుంధర, మాధవి, శిరీష, కళావతులను మహానాడు వేదికపై సత్కరించడం విశేషం. వీరితో పాటుగా కొత్తగా పోలిట్ బ్యూరోలో స్థానం సంపాదించుకున్నటువంటి ద్వితీయ శ్రేణి నాయకురాలు గంటాడ శ్రీదేవి, అలాగే సామాజిక సమతూకానికి చిహ్నంగా నిలిచేటువంటి ట్రాన్స్జెండర్ ప్రతినిధి నీరజ రాణిలను గౌరవించడం ద్వారా అందరినీ కలుపుకుపోయే పార్టీగా టీడీపీ తన విశాల దృక్పథాన్ని కూడా చాటుకుంది. క్షేత్రస్థాయిలో పార్టీ కోసం శ్రమించే ప్రతి కార్యకర్తకు, ప్రతి నాయకురాలికి ఈ గుర్తింపు గొప్ప ప్రోత్సాహకాన్ని అందించడమే కాకుండా పార్టీ పట్ల వారిలో అచంచలమైన నిబద్ధతను పెంచుతోంది. మారుతున్నటువంటి టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ యువ ఓటర్లను ఆకట్టుకునేలా సీఎం చంద్రబాబు జెన్జీ యువతతో ప్రత్యక్షంగా ఇంటరాక్షన్ నిర్వహించనున్నారు. ఆధునికతను ఆహ్వానిస్తూ నేటి తరం యువత ఆలోచనలను తెలుసుకోవడం, వారి ఆకాంక్షలకు అనుగుణంగా పార్టీ విధానాలను మర్చుకోవడం ఈ ఇంటరాక్షన్ ప్రధాన ఉద్దేశం. డిజిటల్ ప్లాట్ఫామ్స్ వేదికగా నడియారనున్నటువంటి ఈ సంభాషణ యువతలో పార్టీ పట్ల ఉన్నటువంటి ఆసక్తిని మరింతగా పెంచే అవకాశం ఉంది. రాబోయే ఎన్నికల కోసం యువశక్తిని ఓటు బ్యాంకుగా, క్యాడర్గా మలుచుకోవడంలో ఈ కార్యక్రమం కీలక పాత్ర పోషించనుంది. యువత ఆలోచనల సమ్మేళనంతో టీడీపీ సరికొత్త రాజకీయ అధ్యయనానికి నాంది పలుకుతోంది. ఈ మహానాడులో 65 మంది వక్తలు పాల్గొనడం మరో విశేషం. రాజకీయాల్లో అనుభవం ఉన్నటువంటి సీనియర్లతో పాటుగా యువ నాయకులు, మహిళలు తమ గళాన్ని వినిపించనున్నారు. వక్తల ఎంపికలో విభిన్న వర్గాలకు చోటు కల్పించడం ద్వారా అన్ని వర్గాల అభీష్టాన్ని ప్రతిబింబించేలా ఈ వేదిక తీర్చిదిద్దుతున్నారు. సాంప్రదాయ రాజకీయ ప్రసంగాలకు భిన్నంగా క్షేత్రస్థాయి వాస్తవాలను, భవిష్యత్తు ప్రణాళికలను కూడా విశ్లేషిస్తూ సాగే ఈ ప్రసంగాలు పార్టీ శ్రేణుల్లో నూతన చైతన్యాన్ని రగిలిస్తాయి. డిజిటల్ పద్ధతిలో వక్తల సమయాన్ని నియంత్రిస్తూ ప్రతి ఒక్కరికి సమాన అవకాశం కల్పించడం ద్వారా క్రమశిక్షణతో కూడిన పారదర్శకమైన చర్చను నిర్వహించనున్నారు. ఈ హైబ్రిడ్ మహానాడు తెలుగుదేశం పార్టీని కూడా రాబోయే రోజుల్లో మరింత శక్తివంతంగా నిలబెడుతుందని నాయకత్వం బలంగా విశ్వసిస్తోంది. కేవలం తీర్మానాలకే పరిమితం కాకుండా ఆధునిక పోకడలను, టెక్నాలజీని, సామాజిక సమతుల్యతను జోడించి నిర్వహించే ఈ కార్యక్రమం ఇతర రాజకీయ పార్టీలకు దిక్సూచిగా మారనుంది. గెలుపే లక్ష్యంగా ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ స్త్రీ శక్తిని, యువశక్తిని ఏకం చేస్తున్నటువంటి తీరు పార్టీలో సరికొత్త జోష్ నింపుతోంది. ఈ మార్పులన్నీ పార్టీకి భారీ ఊపినిస్తూ ప్రజలకు చేరువ చేసేందుకు దోహదపడతాయంటూ కూడా రాజకీయ వేదికపై తెలుగుదేశం జెండాను మరింత ఎత్తులో నిలుపుతాయంటూ కూడా పార్టీ శ్రేణులు భావిస్తున్నారు.